రండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఏంటి ఇంతమందితో వచ్చారు? దండయాత్రగా? దండయాత్రకు వచ్చే రైతు సరుకుతో రాడండి. ఇంతకీ అసలు విషయం చెప్పలేదే? సరుకు అమ్ముడు పోలేదు, కోల్డ్ స్టోరేజీలో సరుకుంచుకుందామని మీ దగ్గరికి వచ్చాం. క్షమించండి, ఇప్పుడే ఎంపీ గారు మొత్తం మా కోల్డ్ స్టోరేజ్లన్నీ బుక్ చేసుకున్నారు. మీ దగ్గర ఏ పంట ఉందని బుక్ చేసుకున్నారు? అర్జెంటుగా కావాల్సి వచ్చింది, తీసుకున్నాం. 2 రోజుల్లో బెంగుళూరు నుంచి నిత్యావసర సరుకులు వస్తున్నాయి. కరువు సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా ఇవ్వడానికి సరుకు నిల్వ చేస్తున్నాను. నీకు నీ రైతులు ముఖ్యం, నాకు నా ప్రజలు ముఖ్యం. చాలా సంతోషం. మీ సరుకు వచ్చే వరకైనా మా టమాటాలు లోపల ఉంచుకోనివ్వండి. కుదరదు. ఏ మంత్రితో ఫోన్ చేయించినా నేనివ్వను. కలెక్టర్ గారికి ఇవ్వండి. నేను హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. 5 నిమిషాల్లో మీరు వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజీ దగ్గరికి రాకపోతే 6వ నిమిషంలో కోల్డ్ స్టోరేజీలన్నీ గొప్ప కోలతాయి. ఏమిటి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఏమైంది? నేను చెబుతాను కలెక్టర్ గారు. ఈ కోల్డ్ స్టోరేజీలన్నీ ముందుగా మేం బుక్ చేసుకుంటే కాదు మాకివ్వాలని ఈయన దౌర్జన్యం చేస్తున్నారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వటమే ధర్మం కదండి. ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు మీ ప్రభుత్వానికి లేదు కలెక్టర్ గారు. రైతు కండల్ని కూరగాయల్లా కోసుకు తింటున్నారు. రైతు రక్తాన్ని అత్తరుగా చేసి వాసన చూసుకుంటున్నారు. రైతు నోటికి పరమాన్నం అందిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళ కడుపులోని పేగుల్ని కలుపు మొక్కలా పీకేస్తున్నారు. మమ్మల్ని మరీ దగాకరు చేసి మాట్లాడుతున్నారు. ఎస్, పంటలు పండించే రైతన్నని మీరు మోసం చేస్తున్నారు. మార్కెటింగ్ రేటు ప్రకారం ప్రతి రైతు దగ్గర ప్రభుత్వం శిస్తు వసూలు చేస్తోంది. ఆ పన్ను ద్వారా ప్రభుత్వానికి ఏటా 175 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఆ డబ్బుని రైతు మార్కెటింగ్ శక్తిని పెంచడానికి ఉపయోగిస్తున్నామంటుంది ప్రభుత్వం. అంటే రైతుల పంటను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నట్ట? లేనట్ట. ఇంటి పన్ను కడుతున్నాం, నీటి పన్ను కడుతున్నాం, భూమి పన్ను కడుతున్నాం, పండించే పంటకు కూడా పన్ను కడుతున్నాం సార్. ఒక రైతు దగ్గర నుంచి ఇన్ని రకాలుగా మీరు పన్నులు వసూలు చేస్తుంటే ఆ వచ్చే డబ్బుతో మీరు ఏమైనా చెయ్యొచ్చు. సెస్ రూపంలో రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న 175 కోట్లు మా రైతుల కోసమే ఖర్చు పెట్టాలి. ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజీలు కట్టించి ఇవ్వాలి. కానీ ఆ డబ్బుని రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు పెట్టుబడిగా పెట్టి కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తున్నారు. వీళ్ళు మా రైతుల బ్రతుకుల్ని బజారు పాలు చేస్తున్నారు. ప్రభుత్వమే రైతుల్ని మోసం చేస్తుంటే ఇక రైతుల గురించి పట్టించుకునేది ఎవరండి? పట్టించుకోమని ఇంకా ఏడని అడిగేదే నల్లుడు. తలుపులు బద్దలు కొట్టి సరుకు లోపల పెడతాం. ఎవడొడ్డొస్తాడు చూద్దాం. ఈ దేశంలో చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నది మన రైతులు మాత్రమే. ఎవరు మనల్ని మోసం చేసినా ప్రజలు మనల్ని మోసం చేయరు. ఈ దళారులతో సంబంధం లేకుండా జనంలోకే వెళదాం, మన పంటని జనానికి అమ్ముదాం. పదండి. రండి అమ్మా రండి. టమాటాలు తాజా సరుకు చేలో నుంచి తిన్నగా ఏడకే తీసుకొచ్చాం. రండి అమ్మా రండి. 2 కిలోలు. 10 రూపాయలు. రండి రండమ్మా. మార్కెట్ లో కిలో 20 రూపాయలు అయితే మేము 10 రూపాయలకే ఇస్తున్నాం. రండి. ఏంటయ్యా తూకం లేకుండా ఇస్తున్నారు? కరెక్ట్ గా ఉంటాయా? తూకం రాళ్ళతో వ్యాపారులు మోసం చేస్తారు కానీ రైతులను చెయ్యమండి. అమ్మా మీకు అనుమానం ఉంటే తోక వేసుకొని చూడండి. అవి 2 కేజీలకు తక్కువ ఉంటే ఇంకో కేజీ ఓరకే ఇస్తాం. ఎన్ని రోజులైందిరా డబ్బులు చూసి? అమ్మకు మందులు రావాలి, అయిపోతున్నాయి. రండి 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 అమ్మా రండి. అరే ఏందంటే టమాటాలు కావాలా? ఏంటయ్యా ఇది? రోడ్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? ఖాళీ చేయండి, ఖాళీ చేయండి. ఎందుకు ఖాళీ చేయాలి? టౌన్ లోకి సీఎం గారు వచ్చారు. వస్తే ఈ రూట్ లోనే వస్తున్నారు. త్వరగా ఖాళీ చేయండి, లేదా ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. వస్తే రానివ్వండి. మంత్రి గారి మీటింగులకు, పార్టీ ఊరేగింపులప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదా? ప్రజలు ఇబ్బంది పట్టలేదా? రోడ్డు మీద టమాటాలు అమ్మడానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా? సేల్ ట్యాక్స్ పర్మిషన్ ఉందా? కమర్షియల్ ట్యాక్స్ పర్మిషన్ ఉందా? మా సొమ్ము మేము అమ్ముకోవడానికి పర్మిషన్ ఎందుకండి? డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు, రోగం నయం చేసుకోవడానికి హాస్పిటల్స్, వ్యాపారం చేసుకోవడానికి బిజినెస్ కాంప్లెక్స్లు ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్రతి వ్యాపారానికి ఒక ప్లేసు, ఒక పర్మిషన్ అంటూ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలుసా? అయ్యా ఈ పంట అమ్ముకొని నా కూతురు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్ముకోనేయండి అయ్యా, అమ్ముకోనేయండి అయ్యా. నీకు నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కానిస్టేబుల్స్ చార్జ్. అయ్యా అయ్యా
చావుకు మేము చచ్చే హక్కైనా ఉందా లేదా? ఇదిగో నువ్వు కనుక ఈ లాఠీ చార్జ్ ఆపకపోతే నేను లారీ కింద పడిస్తాను. ఏంద్రా నువ్వు తీపెక్కించేది? వదలని! బలరామయ్య గారి చావు కారణం ఆ పోలీసు వాళ్ళే. వాళ్ళ అంత చూద్దాం. బలరామయ్య గారి చావుకి సమాధానం చెప్పాల్సింది ఈ పోలీసులు కాదు, ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.